కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలోని కిసాన్ నగర్ సమీకృత మార్కెట్ నిర్మాణంలో గుట్టను తవ్వినట్లు చూపించి 30,80 లక్షల రూపాయలు బిల్లు వేశారు. పట్టణ ప్రగతి నిధుల కింద 5.80 కోట్ల రూపాయలతో చేపట్టిన ఈ నిర్మాణంలో 2 ఏళ్ల క్రితమే అవకతవకలు చోటు చేసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. అసలు అక్కడ ఎలాంటి గుట్ట లేకపోయినా ఎంబీ 152 ద్వారా ర్యాక్టింగ్ పనులు జరిగినట్లు చూపించారు. విషయం బయటపడటంతో మాస్టర్ బుక్ మాయమవ్వడం, సంబంధిత ఏఈ అబ్దుల్ గువూరుపై వేటు పడటం, కాంట్రాక్టర్ పోలీసులకు ఫిర్యాదు చేయడం వంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సల్మాన్ అందిస్తారు. చెప్పండి సల్మాన్. థ్యాంక్ యూ దేవిక. కరీంనగర్ జిల్లాలో కిసాన్ నగర్ సమీకృత మార్కెట్ నిర్మాణంలో లేని గుట్టను తవ్వి 80 లక్షలు స్వాహా చేసిన వ్యవహారం బట్టబయలు కావడంతో అధికారులు కొంత అప్రమత్తమయ్యారు. దీనికి సంబంధించి ఒకరైతే వారిని విధుల నుంచి తప్పించారు. అదేవిధంగా అంటే ఖచ్చితంగా సమీకృత మార్కెట్ కు సంబంధించి అందులో గత ప్రభుత్వం అనేక ఆరోపణలు ఎదుర్కొన్నది వాస్తవమైన అంటూ ఇప్పటివరకైతే బట్టబయలైంది. గతంలో కూడా ఈ యొక్క సమీకృత మార్కెట్ దీనికి సంబంధించి అయితే గతంలో నిర్మించడానికి ఏదైతే నిధులు కేటాయించారో అది ఒకేసారి నిధులు కూడా పెద్ద ఎత్తున నిధులు కూడా పెంచడంతో కొంత దాంట్లో అనుమానం కలిగింది. ఆ యొక్క అనుమానం అయితే పూర్తిగా విచారణ చేస్తే బయటపడింది. ఖచ్చితంగా ఈ యొక్క సమీకృత మార్కెట్ కి అయితే అందులో లేని గుట్టను ఉన్నట్టు ఆ యొక్క గుట్టను తొలగించడానికి సుమారు 80 లక్షలు వరకు ఖర్చు అయిందని బిల్లు పెట్టడంతో పూర్తి ఇది బట్టబయలు అయితే జరిగింది. అంటే అక్కడ స్థానికులు కూడా ఇక్కడ గుట్టే లేదు, గుట్ట ఉన్నట్టు 80 లక్షలు ఎలా బిల్లు చేశారనేది అయితే కొంత ఆ యొక్క కరీంనగర్ కార్పొరేషన్ లో కానీ లేకుంటే సమీకృత నిర్మాణం చేపట్టే R&B అధికారులు కానీ పూర్తిగా దీంట్లో ఎవరెవరి పాత్ర ఉంది, ఈ యొక్క 80 లక్షలు ఎవరెవరు పంచుకున్నారనే దాని మీద అయితే ఆ విచారణ అయితే ప్రారంభించారు. అందులో ఒకరిని సస్పెండ్ చేశారు. అదేవిధంగా అంటే గత 2 ఏళ్ల క్రితం పట్టణ ప్రగతి నిధులు 5.18 కోట్లతో నగరపాలక సంస్థ సమీకృత మార్కెట్ నిర్మాణ పనులు చేపట్టింది. ఈ యొక్క నిర్మాణ సమయంలో అనేక అక్రమాలు అయితే చోటు చేసుకున్నాయి. ఎందుకంటే దానికి సంబంధించి అయితే అధికారులను కూడా ఈ యొక్క కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో కాంట్రాక్టర్ అయితే అధికారులతో కుమ్మక్కయి ఈ యొక్క లేని గుట్టను ఉన్నట్టు తొలగించి అయితే ఈ యొక్క మార్కెట్ కు సంబంధించి పెద్ద ఎత్తున ఈ లావాదేవీలు నడిచాయనేది మాత్రం ఒక అధికారి అయితే సస్పెండ్ అయ్యారు. ఈ కాంట్రాక్టర్ బిల్లులో కూడా కొంత జాప్యం జరిగిందని అయితే ఖచ్చితంగా కనబడడంతో దీని మీద విచారణ అయితే చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సల్మాన్.